నేను అసలు ఆ ఫంక్షన్ చెడగొడదామనే వెళ్ళాను డాడీ. కానీ అక్కడ నాకు ఒక నిజం తెలిసింది. ఆదిని నిలదీసి చివరి నిమిషంలో నా మెడలో కాకుండా పవిత్ర మెడలో ఎందుకు తాళి కట్టావని అడిగాను. అందుకు కారణం నీ డాడీ అని చెప్పాడు. ఆది నా మెడలో తాళి కట్టకపోవడానికి కారణం నువ్వా డాడీ? నీ వల్లే నా పెళ్ళ ఆగిందనేసి ఆది చెప్పేసరికి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. నిజంగా నువ్వేనా డాడీ? కావాలంటే వెళ్ళి మీ డాడీని అడగమన్నాడు. ఇంకేం చెప్పాడు? అంతవరకే చెప్పాడు. చెప్పండి డాడీ, అది నిజమేనా? వాడు చెప్తే నువ్వు నమ్మేస్తావా? మీ డాడీ గురించి నీకు తెలీదా? చేతులారా కన్న కూతురు జీవితాన్ని నాశనం చేసుకుంటాడా? ఆది మాటల్లో నమ్మకం కనిపించింది, కళ్ళలో ధైర్యం కూడా కనిపించింది. అందుకే నమ్మాను డాడీ. ఆది మాత్రమే కాదు డాడీ, నేను ఆది మాటలు నమ్మడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటది? కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర మీరెందుకు వాళ్ళన్న మాటలకి టెన్షన్ పడ్డారు? నువ్వు అంటుంటే నాకు ఇంకో విషయం గుర్తొచ్చింది. ఆది గుళ్ళు నోరు తెరిచి నిజం చెప్తాను అన్నప్పుడు కూడా మీరు మాట్లాడకుండా టెన్షన్ పడి వెళ్ళిపోయారు. అంటే మీ ఇద్దరు నన్ను అనుమానిస్తున్నారా?